అర్ధరాత్రి పూట కిటికీ బొక్కలోంచి పక్కింట్లోకి ఏం చూస్తున్నావు? పగే ప్రాణంగా ప్రతీకారమే ఊపిరిగా వస్తున్న సినిమా చూస్తున్నా. అంత గొప్ప సినిమా ఏంటది? నీలా వయసు అయిపోయిన వాళ్ళు ఇలాంటి సినిమాలు చూడకూడదు. పోతలకే మా ఎప్పుడు కార్టూన్ సినిమాలు చూసే కార్టూన్ ఫేస్ గాడు ఉన్నట్టుండి పగా ప్రతీకారం ఉంటున్నాడేంటి? వీడి మీద ఒక కన్నేసి ఉంచాలి. రామ్ గోపాల్ వర్మ, నిన్నే నమ్ముకున్నాను. ఇక నుంచి నా జీవితం హ్యాపీగా సాగిపోవాలి. నా ఆస్తి ఇవ్వు అన్నాను, నాకు పెళ్లి చెయ్యి అన్నాను. ఇక నువ్వు బ్రతుకుండి ఏం ప్రయోజనంరా? అక్క, నన్ను క్షమించే అక్క. నీ తాళి పగలగొట్టేస్తున్నాను. ఇదంతా కళ. అయినా వాడు చూడక రామ్ గోపాల్ వర్మ సినిమానే చూడాలా? వీడికి అంత సీన్ ఉంటుందా ఏమో. కాలం కలిసి రాకపోతే ఆ మోడీ కరెన్సీ మార్చినట్టు వీడి మైండ్ కూడా మారిపోతే ఎందుకైనా మంచిది. రేపొద్దున ఆంజనేయుల స్వామిని వినాయకుడిని పిలిపించాల్సిందే. గణేష, మనల్ని ఎందుకు పిలిచాడంటావు? నాకు మాత్రం ఏం తెలుసు అంజిబాబు. దేవుడా, ఓ మంచి దేవుడా, నాకే ఎందుకు ఇంత పెద్ద శిక్ష వేశావు? నేను మణులు అడిగానా, మాణిక్యాలు అడిగానా, ప్రత్యేక హోదా అడిగానా, ప్యాకేజీలు అడిగానా? కేవలం నా బామ్మర్దికి పెళ్లి చేయమని అడిగాను. బామ్మర్ది అంటున్నాడు, ఎవరి గురించి? ఎవరి గురించో అయితే నేనెందుకు మొక్కుకుంటారు? నా ముద్దుల బామ్మర్ది చిల్లర లక్ష్మీకాంత్ స్వామి. చిల్లర లక్ష్మీకాంత? చిల్లర లక్ష్మీకాంత్ ఎవరబ్బా? నేనే కదూ. నాకు పిల్లలే వద్దనుకున్నాను. ఎందుకని? నా బామ్మర్దినే నా కొడుకుగా అనుకున్నాను కాబట్టి. కాని మా మామగారినే నా బిడ్డగా పంపుతావని నేను ఊహించానా? నా మామగారినే నాకు బిడ్డగా పంపావని నేను ఆనందంగా ఉన్నానని నువ్వనుకుంటున్నావు కదా? లేదయ్యా, నాకు ఆనందమే లేదు. ఎందుకో తెలుసా? మా మామకిచ్చిన మాటని నిలబెట్టుకోలేకపోయాను. నా బావమరిదికి పెళ్లి చేయలేకపోయాను. జీవితాన ప్రతి పాఠం చేరే అనుకున్నా, తీయనైన మమతల రుచి నేడే చూస్తున్నా. నేను కోరుకున్న కోరిక తీరాలంటే ఏం చెయ్యాలి? నీకు 30 మంగళవారాలు, నీకు 20 బుధవారాలు ఉపవాసాలుండాలా? బావ నా కోసం ఈ వయసులో 50 రోజులు ఉపవాసం ఉంటాడా? స్వామి, స్వామి, ఆ ఉపవాసాలన్నీ నేనే ఉంటానన్నాను స్వామి. అబ్బా, మీరెంత గట్టిగా కొట్టినా పెళ్లి కావాల్సిన వాడే ఈ ఉపవాసాలన్నీ ఉండాలన్న విషయం నా నోటితో ఎలా చెప్పను స్వామి? ఈ నోటితో ఎలా చెప్పను స్వామి? ఈ నోటితో ఎలా చెప్పను? నీ నోటితోనే చెప్పు బావా. లేదు స్వామి, మీరే చెప్పండి స్వామి. నీ నోటితో చెప్పు బావా. నీ నోటితోనే చెప్పు బావా. చిలక వినేశావా బావా? నా పెళ్లి కోసం నువ్వు ఏం చెప్పినా వింటా బావా. నేను చెప్పింది అక్కర్లేదురా, దేవుడు చెప్పింది వినరా చాలు. వింటా బావా. ఇదిగో, తిరుపతికి వెళ్ళి తలనీలాలిమ్మంటే ఇస్తావా? బావా. అన్నవరం సత్యనారాయణ స్వామి గుళ్ళో మెట్లన్నీ మోకాల మీద ఎక్కాలి, ఎక్కుతావా? ఎక్కుదాం బావా. ఈ రోజు ఏం వారం? మంగళవారం. ఈ రోజంతా ఉపవాసం ఉండాలి. ఉందాం బావా. ఉందాం కాదు నాన్న, ఉంటా అనాలి. ఇదంతా నా పెళ్లి కోసమే కదా బావా. అలా ఉంటే నా పెళ్లి అవుతుందా బావా? తప్పకుండా అవుతుంది. అందుకేగా గుత్తెడు పూలు చెవులో పెట్టుకుని మరీ మొక్కుంటున్నాను.
సరే బావా, ఉపవాసం ఉంటా. సరేరా. ఇంకో విషయం, ఇన్నేళ్ళొచ్చినా నీకు పెళ్లి చేయలేదని నా మీద పగా ప్రతీకారాలు పెంచుకుని ఇంత పెద్ద బండరాయితో నా నెత్తి మీద మోదినట్టు ఏమన్నా నీకు అనిపించిందా? ఏం మాట్లాడుతున్నావు బావా, నేను మంచోడిని. మనుషులు మంచోళ్ళేరా, కానీ పరిస్థితులే చెడ్డయి, ఏమైనా చేయాలనిపిస్తుంది. ఇదిగో రే, అలాంటి పరిస్థితి కనుక నీకు ఎదురైతే ఎప్పటికీ అలాంటి పని చేయనని నీ మీద నువ్వు ఒట్టేసుకోరా. ఒట్టు బావా. అమ్మయ్యా, సరే వెళ్ళిరా బంగారం, వెళ్ళి ఉపవాసం బాగా చేసుకో, వెళ్ళు. అమ్మయ్యా, బండరాయి టెన్షన్ తీరింది, 3 పూట్ల భోజనం మిగిలింది. అమ్మా, అబ్బా, ఆకలి తట్టుకోలేకపోతున్నా. ఆగో, ఏమీ తినకూడదురా ఉపవాసం నువ్వు. ఆకలికి ఆకలికపోతున్నాను బావా, ఒక్క పండైనా తింటాను. పచ్చి మంచినీళ్ళు కూడా తాక్కూడదురా. పచ్చి తినకూడదంటే ఎండుగు తినొచ్చు అన్నమాట. పోయింది, చెడిపోయింది. నేనేం చేయలేదు బావా, అదే నా చేయి తలిగి పడిపోయింది. ఇది ఆషామాషి ఆకాశవాణి కాదురా, నా పెళ్ళప్పుడు మా తాతయ్య గారు ఎంతో ప్రేమగా కొనిచ్చిన రేడియో ఇది. ఈ రేడియో వింటూనే పోయారు ఆయన. అప్పటి నుంచి ఈ రేడియోలో మా తాతయ్యని చూసుకుంటున్నాను. ఇప్పుడు మీ తాత కనబట్లేదా బావా? ఎలా కనపడతాడురా, కింద పడేసావుగా. అసలు నువ్వు అక్కడెందుకు ఎక్కావురా? అంటే బావా, అది చెప్పు. ఎక్కువ ఆకలేస్తే ఇక్కడ దాచుకునే తింటూ ఉంటా. ఇక్కడ దాచుకున్నవి తింటావా? అంటే ఏం తింటావురా? బల్లి గుడ్లు వేసుకుని అలా చూస్తావేంట్రా? తీ బయటికి. కొబ్బరి లౌజు ఇంకేం దాచావురా? తాటి మొట్ట మొహోడా, తీ ఇంకా బయటికి. ఖర్జూరం కాయలు, పైగా ఎండు ఖర్జూరం ఇంకది. రేయ్ తీరా. అమ్మో, ఇదేదో పెద్ద పొట్లమే, బొరుగుండలు. అమ్మో ఫ్రెషే. రేయ్ తీరా, తీ ఇంకా తీ బడికి. నారంజి మిఠాయి, మిఠాయి మొహం చిలక. రేయ్ దిగు, దిగు కింద దిగు. నువ్వు ఈరోజు 3 తప్పులు చేసావురా. 3? నెంబర్ 1, ఉపవాసాన్ని భగ్నం చేసావురా. నెంబర్ 2, తినుబాండారాల బాండాగారాన్నే పైన పెట్టేశావు. నెంబర్ 3, మా తాతగారు ప్రేమగా ఇచ్చిన రేడియోనే చెడగొట్టేశావురా. బావా, ఒరేయ్, ఈ 3 తప్పులకి 30 ఎకరాలు ఏకచక్క ఒకేసారి కలిపేసుకుందామంటే ఎక్కడా లేదే. ఈసారికి 3 ఎకరాలతో సరిపెట్టేస్తాను రా. అన్యాయం. ఇప్పటికి ఏదో ఒకటి చెప్పి నా 40 ఎకరాలు కలిపేసుకున్నావు. నా పెళ్లి నాటికి 1 ఎకరం కూడా మిగిలేలా లేదు. నీకు పెళ్ళవుతుందన్న ప్రగాఢ నమ్మకం ఇంకా ఉందా? అంటే నాకు పెళ్లి చేయవా బావా? నువ్వు నా మాట అనుకుంటా ఇలా నికృష్ట పనులు చేస్తుంటే పెళ్లి కాదురా, నీకు పిండం పెడతా. ఏదో ఒకటి పెట్టు బావా, ఆకలి వేసేస్తుంది. రేయ్ బావా, అది నా కిట్టి కిచెన్ బావా. నడ్డి మీద దన్నేనంటే కిడ్నీలు కీళ్లలోకి వచ్చేస్తాయి. రేయ్, ఈ చెడిపోయిన రేడియో పాడాలి, ఆ తర్వాతే నీకేదైనా. ఇవన్నీ తీసుకెళ్లి సుబ్బయ్య కిరాణా కొట్లో అమ్మేస్తాం. వెళ్ళవతలుగా. మొత్తం మింగేశాడు. పాడవే, పాడు పాడు. ఏంటి బాబాయ్ రేడియోని అలా కొడుతున్నావు? నన్ను నేను కొట్టుకోలేక. ఏమైంది? పాడట్లేదురా. దానికి అలా కొట్టుకోవాలా? ఏది, నేను చూస్తాను కదా. పోయింది, నా రేడియో పోయింది. పోలేదు మాయా, ఇక్కడే ఉంది. అది ఇక్కడే ఉందరా, పని చేస్తున్నా లేదా అని. ప్లే అవట్లేదు మాయా. ఎలా అవుతుందిరా? పడేసావు, ఆపేసావు. కాదు బావా, అది అంత నోర్మొయ్యి. అది చెప్పడానికి కాలు తొక్కాలా బావా? నీ పీక నొక్కాలి. మాయా,
ఈ రేడియోని ఏం చేస్తానంటే రిపేర్ చేయిస్తాను లేదంటే 5,000 ఇస్తాను అంటావు. నాకు తెలుసురా నువ్వు నికార్సైన మనిషివని. ఓనవాళ్ళ మాట బాణం లాంటిదిరా. ఏంటి ఇడు ఒక్క రేడియోకి 5,000? డొక్కలేదు అంటాను. అది మా తాత ప్రేమగా ఇచ్చిన పెళ్లి కానుక. అందులో నేను మా తాతను చూసుకుంటాను. మాయా ఇది చాలా పాత రేడియో మాయా, రిపేర్ చేసిన ప్రయోజనం ఉండదు. చెత్తకుప్పలు పడమంటావా? చంపేస్తాను రే. పొద్దున పెట్టగానే పందుల పెంపకం పసందు వినపడింది. ఆ తర్వాత ఘంటసాల గారి గొంతు కంగున మోగింది. నాకు వినబడలేదే. వినపడలేదా? అది మొత్తం నీ ఖాతాలో ఇస్తే అప్పుడు బాగా వినపడుద్ది. నాకు అర్థమైంది బావా. నువ్వేం చేస్తావో నాకు తెలియదు, అది మాత్రం నాకు పాడాలి. పొద్దున్నే నీ వస్తువు పట్టుకున్నాను చూడు, నా చెప్తే నేను కొట్టుకోవాలి. ఇంతకీ రామేడి లోపల ఉన్నాడు ఎలరా. మాయా ఏంటది? కాసేపు నా జేబులో ఉండేరా, చల్లగుంటదే. పాడేసింది నేనైతే వడ్డీ బానికేసావా బావా? పాడేసింది ఎవరనేది కాదురా, చేరాల్సిన చోటికి చేరిందా లేదనేది ముఖ్యం. బావా అందులో నుంచి 10 రూపాయలు ఇస్తే బయటికి వెళ్ళి చిరుతిండి కొనుక్కుంటా బావా. చిన్న పిల్లల దగ్గర కొబ్బరి రోజులు నారింజ మిఠాయిలు దొబ్బేసిందే కాకుండా నా దగ్గర కూడా డబ్బులు దొబ్బేయాలని చూస్తావరా జంగిల్ ఖాన్? అలా కాదురా, నీతో బాత్రూములు బ్రష్తో కాకుండా చేత్తో కడిగిస్తే. మీ బాబేంట్రా నా దగ్గర 500 బాదేడు. అయినా నువ్వు ఆ రేడియో ఎందుకు ముట్టుకున్నావురా? మీ మామయ్య పని చేయట్లేదంటే తీసుకున్నా, అది కింద అడింది. కాల్ జారినా తీసుకోగలం గానీ మా బాబు దగ్గర చేయి జారితే తీసుకోలేము రోయ్. ఏదో రిపేర్ చేద్దామని తీసుకున్నాను. అయినా నువ్వు రేడియో రిపేర్ చేయడం ఏంట్రా? నువ్వు మెకానిక్ వా మేకప్ మ్యాన్ వా? నువ్వు ఆ రేడియో రిపేర్ చేయలేదనుకో మా బాబు అపరిచితుడు అయిపోతాడు. నీ బాబు గురించి తెలిసి ఇరుక్కున్నా. అయినా నువ్వేంటి మీ బాబుకి భయపడతావేంట్రా? నువ్వు నా ప్లేస్ లో ఉంటే తెలుస్తుంది. నీ ప్లేస్ లో నేను ఉంటే ఈ బాడికి మీ బాబుతో బంతాట ఆడుకునేవాడిని. అబ్బొచ్చా ఏడ్చావులే, వింటుంటే ఎంత సోదనే చెప్తావు. ప్రతిసారి నా బండిని గుద్దడాన్ని పనిగా పెట్టుకున్నారా మీరు? అవును, ఇది RX 100 మరి. ఈసారి గుద్దింది మేం కాదు మీరే. చాలే ఆపండి. బండి రిపేర్ ఖర్చులు ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఈసారి మాత్రం మిమ్మల్ని ఊరికే వదిలేదు. ఊరికే వదలకపోతే డబ్బులు ఇచ్చి వదలండి. వదులుతా. మిమ్మల్ని పోలీస్ స్టేషన్ లో వదిలితే వాళ్లే చూసుకుంటారు. అయ్యయ్యో మీరంతా స్పాట్ టెన్షన్లు తీసుకోకండి. ఏదో టెన్షన్ లో. టెన్షనా? నీకు టెన్షన్ ఏంట్రా? నీ చేతిలో రేడియో లేదు. అయ్య బాబోయ్ నా రేడియో ఏది? నా రేడియో అయ్య బాబోయ్ అమ్మా ఇక్కడ ఉందా? నా రేడియో ఇప్పుడు నా ఆడుకుంటా. పోయింది నా రేడియో, పోయింది నా రేడియో మొత్తం పోయింది. అయ్య బాబోయ్ పోవడం ఏంటి? పోయిందేగా. పాడైపోవడానికి ఇందులో ఏముంది? ఏం తెలుసండి దీని గురించి మీకు? ఏం తెలియాలి? ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు మా తాత పనితనాన్ని మెచ్చిచ్చిన రేడియో ఇది. చైనా కంపెనీ సరుకులా ఉంది. దీన్ని ఏమనంటే ఊరుకున్నాను నేను. సాలార్జంగ్ మ్యూజియం వాళ్ళు 50,000 ఇస్తాను ఇచ్చామన్నారు. దీన్ని మ్యూజియం లో పెట్టాల్సింది దీన్ని కాదు, మిమ్మల్ని. దీని వాల్యూ తెలియకుండా మాట్లాడుతున్నారండి మీరు. నువ్వు సోదాపు. హే మిస్టర్, నా బండి రిపేర్ డబ్బులు ఇవ్వు. ముందు రేడియో రిపేర్ చేసేవ్వండి. నువ్వారా అప్పుడు మీ బండి రిపేర్ చేసేస్తాం. నేనెందుకు రిపేర్ చేయించాలి? గుద్దింది మీరే కాబట్టి. సరే, ఈ డొక్కు రేడియో నేను రిపేర్ చేస్తాను. రిపేర్ అయిన వెంటనే నా బండి డబ్బులు నాకు ఇచ్చేయాలి. మాట మీద నిలబట్టలేదు అనుకుంటున్నారా? మాట ఇస్తున్నా. బోనం వాళ్ళ అబ్బాయిని బాణంలో ఉంటుందా మాట. బోనం కాదు, నువ్వు నా ప్రాణం తీసేస్తున్నావురా. నువ్వు నాడరా బండి బండి. ఏంటి అలా చూస్తున్నారు? నెక్స్ట్ సీన్ రేడియో షాప్ లో. అసలు రిపేర్ అవుతుందా? ఏంటి ప్రాబ్లం? కనీసం రిపేర్ కైనా పనికొస్తుందా? ఒరే బొబ్బాస్కే మావాడా, ఏమైందో చెప్పరా బాబు. బ్యాటరీలు అయిపోయాయి. ముందు బ్యాటరీలే. చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే తొలిసారిగా. ఏం ఘోరంరా బాబు, మీ బాబుగా బ్యాటరీలు ఆయన పెళ్లికి ఎవరో వేసి ఇచ్చుంటారో. నువ్వు కూడా పుట్టుండవు. ఏ బ్యాటరీలైనా మనం వాడిన దాన్ని బట్టి నెల 2 నెలలు పనిచేస్తారా? 25 పనిచేసే బ్యాటరీలు ఎక్కడైనా ఉంటాయారా? మరి ఆయన సంగతి తెలుసు కూడా ఎందుకురా దాన్ని టచ్ చేసావు? టచ్ చేస్తే 500 నొక్కేసాడు. పప్నా బండి గుద్దేం కాబట్టి సరిపోయింది. దాని రిపేర్ ఖర్చు తన మీద రుద్దేం కాబట్టి సరిపోయింది. రుద్దడం కాదు రోయ్, దొరికామనుకో మన ఇద్దరిని ఏ బండకో వేసి రుద్దేద్ది. అయినా తను నన్ను కలిసినప్పుడల్లా ఏదో ఒక మంచి జరుగుతూనే ఉందరా అలంకారుగా. చాలే ఊరుకోరా, అప్పుడప్పుడు ఏదో జరుగుతూ ఉంటే అవన్నీ నిజం అనుకోకూడదు. లేదురా నిజంగానే జరిగింది. కుదరదు, ఇప్పుడు ఈ క్షణమే నాకు తెలియాలి. హలో ఓరు అలంకారు,
మొన్న హోటల్కి వచ్చాడు కదా, వాడి పేరేం పేరు? ఏమండే మళ్ళీ ఇప్పుడు మిమ్మల్ని బాబాయ్ హోటల్ తీసుకెళ్ళాలా? మేము చేస్తున్న సినిమాలో వాడికి మంచి క్యారెక్టర్ పడిందిరా. అవునండి. వాడు ఎక్కడున్నా సరే నానక్రమ కూడా స్టూడియోకి అరగంటలో రమ్మని చెప్పు. సరేనండి. ఒరే నీ రొట్టిరిగి నేతిలో పడిందిరా. ఏమైందిరా? భీమరాజు ఫోన్ చేశాడు, ఆడు చేస్తున్న సినిమాలో నీకేదో క్యారెక్టర్ ఉందంట. నిజమా? అర్జెంట్ గా నేను నానక్రామ్ కూడా స్టూడియోకి వచ్చేయమంటున్నాడు. మరి ఇంకా చూస్తావేంట్రా పిల్లి మొహం వాడా, లేగు. రే బా ఈ టైంలో ఎవరు? స్టార్ట్ అవ్వే. హలో, తొందరగా రా బాబు. సార్ సార్ వచ్చేస్తున్నాను సార్. అబ్బా ఇది అవదు. దీన్ని ఆటో సార్, నేను ఒక 10 minutesలో ఉంటాను సార్. ఇక్కడ నీ కోసం వెయిటింగ్, తొందరగా రా. మీరేం టెన్షన్ పడకండి. ఏమైంది? డీజిల్ అయిపోయింది సారు. హలో, ఎక్కడున్నావయ్యా? సార్ సార్ ఒక 5 minutesలో వచ్చేస్తున్నాను సార్. త్వరగా రాకపోతే నీ క్యారెక్టర్ పోద్ది. ఓ వద్దు సార్. అబ్బా ఇప్పుడు ఎలా? లాభం లేదు, ఇంకా పరిగెట్టుకొని వెళ్ళిపోతా. అమ్మా అమ్మో. సార్ 1/2 గంటలో వస్తానన్నావు, గంటన్నర అయిందయ్యా. సారీ సార్, బండిలో పెట్రోల్ అయిపోయింది. నీ క్యారెక్టర్ పోయిందయ్యా. సార్ 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 నాదేం తప్పులేదు సార్, అనుకోకుండా ఆలస్యమైంది. వేరే క్యారెక్టర్ ఏదైనా? ఇదే మంచి క్యారెక్టరు, లెంగ్తీ క్యారెక్టరు, ఒకే ఒక క్యారెక్టర్. ఎంతో ఆస్తి వచ్చాను సార్. నువ్వు వచ్చావు సరే, నీతో పాటు ఏదో దరిద్రం గంట వాయిస్తూ వస్తున్నట్లుంది. ఆ దరిద్రం ఏదో కాదు సార్, ఇదే. ఒక్క నిమిషం. వెళ్ళు. ఒరేయ్ ఎవడ్రా నువ్వు? మాటి మాటికి ఫోన్ చేస్తావు, లిఫ్ట్ చేస్తే కట్ చేస్తావు. పని పాట లేని ఎదవ సన్నాసి. సెల్ ఫోన్ రేడియేషన్ తగిలి ఎటూ కాకుండా పోతావు. నా ఉసురు తగిలి ఊరేసుకొని చస్తావు. ఆపరా ఆపరా ఆపే. ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుంది. ఎక్కడో కాదు, రోజు వింటావురా పిచ్చి మహారాజా. నాన్న మీరా? ఆ నాన్న కాదు, ఆహా నాన్నాను. ఈ రోజు ఒక అద్భుతం జరిగింది. మీ మేనమావతో మన అపార్ట్మెంట్లో మురికాలో క్లీన్ చేస్తుంటే సెల్ ఫోన్ దొరికింది. సరిగ్గా పనిచేస్తుందో లేదో అని పరీక్షిద్దామని నీ నెంబర్కి నొక్కాను రా. వినపడుతుందా? సరిగ్గా వినపడుతుందా? పైగా ఇది ప్రీపెయిడో పోస్ట్ పెయిడో అని తెలుసుకుందామని నొక్కాను. ప్రీపెయిడే. నీకు ఆనందంగా లేదు? ఆనందం, సంతోషం. ఈ క్షణం నాకు కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ పిచ్చి పిచ్చిగా గెంతి ఏ మురిక్కాలలోనూ ముక్కు మూసుకొని కూర్చోవాలనిపిస్తుంది. శభాష్ రా, సరిగ్గా నాకు కూడా అదే అనుభూతి. ఈ ఫోన్ దొరికినప్పటి నుంచి నాకు కూడా ఊపిరి ఆడనీయకుండా చేస్తుంది. ఎంత ఫ్రీ ఫోన్ అయినా ఛార్జింగ్ మన కరెంట్తోనే పెట్టుకోవాలి కదా. నాకంట సోషల్ ఎందుకు, ఇంటికి రా మాట్లాడుకుందాం. ఆ అమ్మాయి నాకు కనిపించినప్పుడల్లా అదృష్టం నా వెంట పడుతుంటే, మా నాన్న మాటలు వినిపించినప్పుడల్లా దరిద్రం దండయాత్ర చేస్తుంది. హే భగవాన్, నువ్వే నన్ను కాపాడాలయ్యా. అన్నపూర్ణ 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 ఉసే అన్నపూర్ణ. ఏంటండి ఏమైంది? రే రాము రాము, రే రాము రా 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 రా. అవును చిలకడి, చిలక ఏమైందో చెప్పండి. అది చిలకకే చెప్పాలే, నీకు కాదు. రే చిలక. బావా చిలకకే చెప్పాలంటున్నావు? చిలక చిలక, రే చిలక తగిలిందిరా. అద్భుతమైన సంబంధం తగిలింది. బావా నువ్వు రోజు అదే పనిగా కక్కొచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదు అనేవాడివి. ఇప్పుడే నాకు కక్కొచ్చింది, ఇంతలోపే నువ్వు కళ్యాణ వార్త మోసుకొచ్చావు.
ఒరే నీకు కక్కు మాత్రమే వచ్చింది, కళ్యాణ గడి ఇంకా రాలేదు. సంబంధం వచ్చిందన్నావు. వాడికి మరి తిప్పాల్సింది నాండి కదా, నన్నెందుకు గిరగిరా గిరగిరా తిప్పావు? ఒరే ఇంట్లో ఏ శుభవార్తనైనా ముందుగా పంచుకునేది ముదురు ముత్తైదు చిలకవు నువ్వే కదరా. ఏవేవ్ ఈ రోజు రాత్రి 10:30కి పెళ్లి వాళ్ళు వస్తున్నారు వాడిని చూసుకోవడానికి. రాత్రిపూట పెళ్లి చూపులేంటండి? నాకు అర్థమైంది బావా. ఏమర్థమైంది బామర్దే? చీకట్లో పెళ్లి చూపులు చేస్తే ఆ అమ్మాయి అసహ్యంగా ఉన్నా పిచ్చెక్కిలాగున్నా కనబడదనేగా. ఒరే పిచ్చి సన్నాసి, పిల్ల అద్భుతంగా ఉంటుంది, ఆస్తి అదిరిపోయేలా ఉంటుంది. ఎంతో? 1 కాదు 2 కాదు 100 కోట్లు. బావా అంత ఆస్తున్న వాళ్ళని ఎలా ఒప్పించావు? సింపుల్, నాకు కూడా కోట్లున్నాయని చెప్పా. అమ్మ బావోయ్. అబద్ధమా? రేపు వాళ్ళకి తెలిస్తే? ఈ లోపు నీ పెళ్ళైపోతుందిగా. అంత డబ్బున్న వాళ్ళు బాగా చదివిన అబ్బాయిని చేసుకుంటారుగా. అందుకేనే మనవాడు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదివాడని చెప్పా. ఏంటి ఈడా కేంబ్రిడ్జా? ఈడు రాజమండ్రి బ్రిడ్జ్ కింద కూడా చదవలేదు కదా బావా. వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడితే నేను దొరికిపోతాను నాన్న. అందుకేరా అరగంటలో ఆంగ్లం నేర్చుకోవడం ఎలా అనే పుస్తకం తెచ్చా. నువ్వు దీన్ని పావు గంటలో బట్టి కొట్టాలి. అయినా వాళ్ళు రాత్రిపూట రావడం ఏంటి బావా? వాళ్ళు పగలంతా పడుకొని నైట్ మేలుకొని ఉంటారా. రాక్షసి జాతేమో. దీన్ని నైట్ కల్చర్ అంటారా, నైటింగేల్ చిలక. గురక ఫ్యామిలీని తీసుకొచ్చేసాడే. నీలా గురక పెట్టి పడుకునే ఫ్యామిలీ కాదరా గురువింద చిలక. నాన్న ఇన్ని అబద్ధాల మధ్య పెళ్ళంటే నాకు ఏదోలా ఉంది, వద్దు నాన్న. నట శూన్య 100 అబద్ధాలాడైనా ఓ పెళ్లి చేయమంటారు. కోట్లకు పడగలెత్తిన సంబంధం కోసం నేను 1,000,000 అబద్ధాలైనా ఆడతాను. నా వల్ల కాదనిపిస్తుంది నాన్న. వద్దంటున్నాడు కదా, వదిలేయచ్చు కదా. వద్దా? సరే, నీ మేనమామని మ్యాన్హోల్లో కలిపేస్తా. ఏం పర్లేదు. అమ్మా మీ అమ్మని ఆకలితో చంపేస్తా. టైం లేదు, త్వరగా తేల్చు. సరే నాన్న. కంప్యూటర్ జీ లాక్ కర్ దో.